నమస్తే హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। దేశ సేవకే తన జీవితాన్ని అర్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని దేశ భద్రత కొరకు అనేక రక్షణ ఆయుధాలను రూపకల్పన అబ్దుల్ కలాం చేశారని గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు। గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం 8వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీబీసీఐ విజయ్ కుమార్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు। చదరంగ పోటీలో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు। సమావేశంలో సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ దేశ సేవ కొరకే నిరంతరం అబ్దుల్ కలాం శ్రమించారని, వివాహం కూడా చేసుకోలేదని, ఇతర దేశాల నుండి భారతదేశానికి ఎటువంటి ప్రమాదం సంభవించినా ఎదుర్కొనేందుకు అనేక క్షిపణులు తయారు చేశారని గుర్తు చేశారు। అబ్దుల్ కలాంను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో రవిచంద్రారెడ్డి, పార్వతయ్య, హనుమంతరావు, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు। ఇంత గొప్ప ప్రోగ్రామ్ మహానుభావుడి గురించి గొప్ప వ్యక్తి గురించి స్మరించుకోవడం అనేది నా యొక్క అదృష్టం। ఆ సందర్భంగా మీతో కొంచెంసేపు ఆయన గురించి మాట్లాడితే దాని ద్వారా వచ్చే స్ఫూర్తి మీకు ఎంతైనా కొంత ఉపయోగపడితే అది నాకు కూడా సంతోషం। కాబట్టి ఈ సభకు నన్ను పిలిచినందుకు చారిటబుల్ ట్రస్ట్ వారికి, తాజుద్దీన్ వారు, అలాగే అడ్వకేట్ పార్వతయ్య గారు, వారందరికీ కూడా నా ధన్యవాదాలు। ఈరోజు మనందరం కూడా వివిధ వక్తలు చెప్పినట్లు, వివిధ కోణాల్లో విశ్లేషించినట్లుగా మరికొన్ని అంశాలను మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను। డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరు? ఎక్కడైనా ఏదైనా న్యూస్ పేపర్లో వారి గురించి ఎక్కడైనా దొరుకుతుందేమోనని చెప్పేసి పేపర్లో ఎక్కడైనా ఆయన గురించి రాసి ఉంటారా? ఈరోజు వర్ధంతి కదా, ఎవరైనా స్మరించుకొని ఉంటారని చెప్పేసి పేపర్స్ తిరిగేస్తే ఎక్కడా కూడా ఆయన గురించి ఒక సెంటెన్స్ కూడా రాయలేదు। అది నిజంగా బాధాకరం, అది నిజంగా సిగ్గుచేటే విషయం। ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి సేవ చేసే క్రమంలో పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్గా మిగిలిపోయి, పెళ్లి చేసుకొని పిల్లలంటూ పుట్టి ఒక సంసారం, ఒక కుటుంబం ఏర్పడితే ఆ కుటుంబం కోసం ఎంతో కొంత స్వార్థం వస్తే ఆ స్వార్థం ఆశకు దారితీసి ఆస్తుల సంపాదన, అవినీతికే తన జీవితం ఖర్చు అయిపోతుందనే ఉద్దేశంతో అతను కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయి ఈ దేశానికి సేవ చేసిన గొప్ప మహానుభావుడు। అటువంటి వ్యక్తి గురించి పేపర్లో ఎక్కడా కూడా రాయకపోవడం అనేది నిజంగా బాధాకరం। అబ్దుల్ కలాం గారు ఏదైతే భారతదేశ చరిత్ర గర్వించదగ్గ వ్యక్తి, ఆయన ఇచ్చిన కొటేషన్స్లో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడే భరతయ్య గారు చెప్పారో, మనం ఎలా పుట్టామనేది, ఎక్కడ పుట్టాం, ఏ కులం, మతం, ప్రాంతం, వర్గాలు ఏమి లెక్కకు రావు। పుట్టడం ఎంత సత్యమో, పుట్టిన తర్వాత ప్రతి ప్రాణికి మరణం అంత సహజం। కానీ నడుస్తున్న వర్తమానంలో ఆయన ఇచ్చిన నినాదం ఒకటి ఉంది, కలలు కనండి, వాటిని సాధించుకోవడానికి పరిశ్రమ చేయండి, అంటే సాధన చేయండి అన్నారు ఆయన। అబ్దుల్ కలాం గారు ఇచ్చిన ఈ ఒక్క మాటలోనే మనం బతికే బతుకు ఎలా ఉండాలి, మనం ఏ దిశగా అభివృద్ధిలోకి రావాలి, మన ద్వారా ఈ సమాజానికి ఏదైనా సేవలు అందించాలి, ఆ సేవల ద్వారా మనం పేరు ప్రఖ్యాతులు గడించాలి, మన పుట్టుకు ఒక అర్థం ఉండాలనే విధంగా ఆయన ఏదైతే ఒక్క మాటలో చెప్పాడో జీవిత పరమార్థం దాంట్లోనే ఉందని చెప్పేదాం। ఎంతో వండర్ఫుల్ అకేషన్ ఇది। ఇలాంటి ప్రతి కార్యక్రమానికి ఎస్పెషల్లీ అబ్దుల్ కలాం గారి జయంతి కావచ్చు, అదేవిధంగా వర్ధంతి కావచ్చు, దీనికి మరో మాట లేకుండా మా కాలేజీని వేదికగా తీసుకుంటున్న అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ గారు తాజుద్దీన్ గారికి, అలాగే నరేంద్ర సార్ గారికి నేను ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను। సో సారు ముందుగా వచ్చి ఇట్లా చదరంగం పోటీలు పెట్టాలి, అబ్దుల్ కలాం గారి వర్ధంతి వస్తూ ఉంది అనగానే ఇమీడియట్గా యాక్చువల్గా ఒక రోజు పోస్ట్ పోన్ అయింది, ముందుగా జరగాల్సింది।
అదేదో కొంచెం స్ట్రైక్ కాల్ చేసినందువల్ల ఒకరోజు డిలే అయింది. అది నేను అడగగానే ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకోండి అని అనగానే అన్ని స్కూల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసి నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసి సహకరించినందుకు ఒకసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వేదికనే మరి ఈరోజు అబ్దుల్ కలాం వారి 8వ వర్ధంతి. మా అందరికీ తెలుసు. ఆయన జీవిత చరిత్ర మనం అందరికీ విద్యార్థులందరికీ అది ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్. మరి ఇందాక సార్ రిపోర్టర్ గారు చెప్పారు, కళలు కనండి, ఆ కళలకు సహకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కళలు మీన్స్ ఎయిమ్. మనం ఒక ఎయిమ్ అంటూ పెట్టుకోవాలి. ఎవరైనా కానీ, ఏ విద్యార్థులు కానీ, ఎవరైనా కానీ మనము జీవితంలో ఇది సాధించాలి అనే ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. ఆ ఎయిమ్ సాధించే దిశగా కమిట్మెంట్తో మనం మరి సాధన చేయాలి. మరి గౌరవంతో గర్వంతో మనసు ప్రవేశిస్తుంది. అబ్దుల్ కలాం గారిని యావత్ భారతదేశం కలాం అంటే సలాం అంటూ గౌరవంతో శిరస్సు వంచి నమస్కరిస్తుంది. కలాం గారు అంటే ఎందుకు ప్రపంచంతో ఇంత అభిమానం, గౌరవం ఉందంటే అది ఊరికే ఓవర్ నైట్ ఎప్పుడు ఆయనకి రాలేదు. ఆయన ఆధునిక భారత స్వామి వివేకానంద తర్వాత అంత పేరు ప్రఖ్యాత సంపాదించి అంత డిసిప్లిన్గా ఉన్న మహనీయుడైన అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 31 అక్టోబర్ 31 జన్మించారు. రామేశ్వరం దగ్గర ఎక్కడో ధనుష్కోటి సముద్ర ప్రాంతంలో చాలా దిగువ మధ్య తరగతిలో పుట్టినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ ఆ రోజుల్లోనే జరుగుబాటు కష్టం ఉంటే స్కూల్లో చేర్పించినప్పుడు ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని సాత్విక్ అనే 2 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో చెంచయ్య భార్య లక్ష్మికి 3 సంతానం. వీరిలో 2 గూడూరు ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. మరో బాలుడు సాత్విక్ 2 సంవత్సరంల వయసు. పిల్లవాడు రోజువారీ లాగానే 2 పిల్లలను తల్లిదండ్రులు గ్రామంలోకి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సుకు ఎక్కించారు. 2 సంవత్సరంల వయసు గల సాత్విక్ ఢీకొనడంతో బాలుడు ఎగిరి స్పీడ్ బ్రేకర్ వద్ద పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అలాగే ఉన్నాడు. చెప్తాను అయితే మన బిడ్డ ముందు చెప్తాను తగ్గి రోడ్డు మీద పెట్టడం అది స్పీడ్ చేస్తుంది. దాని మీద అది కలగదండి. ముక్కులు ఉన్నా నోరు ఉన్నా ఇదంతా తీసుకుంది. తర్వాత ఎక్కువ ఎక్కి మళ్ళా వెనక్కి ముందుకేదో రాని ఏదో 2 రోజులు అయిపోతే విద్యుత్ శాఖలో ఆవిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గూడూరు డివిజనల్ విద్యుత్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరులో ఉన్న డివిజనల్ విద్యుత్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీల గురించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని అన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు చేయలేదని తెలిపారు.
ఈపీఎఫ్-2, జీపీఎఫ్ విధానాన్ని విద్యుత్ శాఖలో అమలు చేయాలని, అలాగే పాత పద్ధతిలో మంచి పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఏఓ రమేష్, కన్వీనర్ శ్రీనివాసులు, మునీంద్ర, నాగేశ్వరరావు, గురుప్రసాద్, మునిశేఖర్ ఉద్యోగులు పాల్గొన్నారు. పవర్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విద్యుత్ ఉద్యోగులమైన మేము గూడూరు డివిజన్లో పవర్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా మా విద్యుత్ ఉద్యోగ కార్మిక సోదరులందరికీ గూడూరు డివిజన్ జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర విద్యుత్ శాఖ మినిస్టర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన ట్రాన్స్కో జెన్కోల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారికి, మా రాష్ట్ర జేఏసీ నాయకుల తరఫున మా గూడూరు జేఏసీ వారం చిన్న విన్నపం సార్, ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా అవిష్కృతమైనటువంటి కార్మిక సమస్యలు వెంటనే మీరు పరిష్కరించాలి సార్. అందులో ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి మా విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ చాలని జీతాలతో వాళ్ళ కుటుంబ పోషణలు జరుగుతున్నాయి సార్. తమరు పాదయాత్రలో ఇచ్చినట్టు హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా JLM గ్రేడ్ 2ని నియమించారు సార్. ఆ ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధించి ఉదయం లేసేమో సచివాలయాల్లో తంబేయాలా, తర్వాత ఏమో డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. వాళ్ళకి ఏదన్నా ప్రాణహాని జరిగినా, ఇతరత్ర ఏమైనా జరిగినా కూడా వాళ్ళు సచివాలయానికి సంబంధించిన వాళ్ళ, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ అని తెలపాల్సిన బాధ్యత తమరిపై ఉంది సార్. ఎందుకంటే సార్, సంస్థలో ఈరోజు బ్రేక్ డౌన్స్ తగ్గినాయన్నా, రెవెన్యూ కలెక్షన్ పెరిగినాయన్నా, ఏమి జరిగినా కూడా ఈనాటు JLM గ్రేడ్ 2లుగా ఎంతోమంది యువత రిక్రూట్మెంట్ అయినారు సార్. వాళ్ళందరికీ వాళ్ళ న్యాయమైన కోరికల్ని వెంటనే పరిష్కరించే విధంగా తమరు ముందు చొరవ చూపాలి సార్. ఎందుకంటే సార్, JLM గ్రేడ్ 2ని పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంస్థలోనే ఇంక్లూడింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. అదేవిధంగా ముఖ్యమైన కార్మికుల సమస్య కూడా పెండింగ్లో ఉంది సార్. అదేమనగా ఈపీఎఫ్-2, జీపీఎఫ్ 1999 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అమలుపరుస్తున్నటువంటి ఈ ఈపీఎఫ్-2, జీపీఎఫ్ని మా విద్యుత్ సంస్థలో కూడా అమలుపరిచి మాకు న్యాయం చేయాల్సిన కోరుచున్నాం సార్. అదేవిధంగా పీఆర్సీ 2002 కమిటీని సుమారు 16-18 నెలలు అవుతున్నా కూడా ఈనాటి వరకు తమరు ఆ పీఆర్సీ కమిటీ మీద స్పష్టమైన హామీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు సార్. దయ ఉంచి ఈ పత్రికా ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను సార్. మంచి పీఆర్సీని పాత రోజుల్లో ఇస్తున్న విధంగా మాకు మంచి పీఆర్సీని ఇచ్చి మా న్యాయమైన కోరికను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. అదేవిధంగా మనందరికీ తెలిసినవే, ఎందుకైతే ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు మనం చేపట్టామో అవన్నీ కూడా జేఏసీ వారు మునుపు చర్చించినటువంటి చర్చల్లో అనేకమైనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో అనేక పర్యాయములు మేనేజ్మెంట్తో వారితో సంప్రదింపులు జరిగాయి. అయినప్పటికీ కూడా ఆలస్యం చేయడంలో వాళ్ళు అనేకమైనటువంటి వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. అప్పటికి ఎన్నో ఓర్చుకున్నాము, ఎంతో మనము దాని పట్ల మనము చాలా అలసత్వాన్ని మనం ప్రకటించినప్పటికీ కూడా అది ఏదో పరిష్కరిస్తారనేటువంటి ఉద్దేశంతో మనము చాలా పర్యాయములు వాళ్ళని సిట్టింగ్స్ కూర్చున్నాము. అయినప్పటికీ పరిష్కారం మనకు దొరకలేదు. కాబట్టి ఈ జేఏసీ వారు అందరూ కలిసి, మన అన్ని యూనియన్లు కలిసి జేఏసీగా ఫామ్ అయింది, మీకు తెలిసిన విషయమే. ఆ జేఏసీ వారు ఆ పిలుపు మేరకు ఈ కార్యాచరణ రూపొందించారు. ఈ రోజు నుంచి 27 నుంచి 9వ తేదీ వరకు కూడా పలు విధాలమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తే కానీ మనం ఈ యొక్క దాన్ని మనం సాధించుకోలేం. కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు, పాత సమస్యలు ఎన్నో ఉన్నాయి. అంటే కాంట్రాక్ట్ లేబర్ యొక్క సమస్యలు ఏమి, అవుట్సోర్సింగ్ సమస్యలు, వాళ్ళు ఎన్నో దఫాలుగా మనతో పాటు వాళ్ళు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళు కూడా సమానంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సమాన వేతనం కల్పించడం లేదు. కానీ మనతో పాటే మనం చేస్తున్నటువంటి తోటి ఉద్యోగులకు కూడా మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమస్యను ఎక్కువగా మనము అడగడం జరుగుతూ ఉన్నది, వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని. అది తర్వాత అనేకమైనటువంటి ఈ జీపీఎఫ్ విషయం ఉంది, అది కూడా పాత సమస్యే. దాని విషయం కూడా
మేము అనేక పర్యాయములు వాళ్ళు జేఏసీ వారు అడిగి ఇంతవరకు సాధించలేకపోయినాము. దాని విషయం కూడా గట్టిగా అడిగి చేయాలనే ఉద్దేశంతో జేఏసీ వారు ముందుకు వచ్చారు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, మెడికల్ పాలసీ సమస్యలు ఉన్నాయి. ఉద్యోగులు నలుగురు పనిచేసే చోట ఇద్దరే పనిచేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి పని భారం పెరిగింది. ఇవన్నీ అనేక కొత్త కార్యాలయాలు రావాల్సి ఉంది, వాటిల్లో కొత్త పోస్టులు శాంక్షన్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సాధించుకోవాల్సినటువంటి సమస్యలు. కాబట్టి ఇవన్నీ కూడా దీంతో పాటు మనకు సంవత్సరం అయిపోయింది, పే రివిజన్ అయిపోయి ఎప్పుడు కూడా ఇంత ఆలస్యం జరగలేదు మనకి. మేము ఉన్నటువంటి సర్వీసుల్లో ఇప్పటి వరకు కూడా ఇంత ఆలస్యం ఎప్పుడు జరగలేదు. సంవత్సరం 3 నెలలు అయిపోయింది, ఇదివరకు మన పే రివిజన్ జరగలేదు. డిఏలు 3 2022 జనవరి పెండింగ్ ఉంది, 22 జూలై పెండింగ్ ఉంది, 23 జనవరి పెండింగ్ ఉంది. ఒకటి ఇచ్చారే కానీ గూడూరు పట్టణంలోని నరసింహారావుపేట వార్డు సచివాలయం సమీపంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు మరియు అధికారులు అర్జీదారులకు పలు రకాల ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో దాదాపు అన్ని పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, నాగులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు కూడా 11లో పార్టీ ప్రారంభించినప్పుడు అప్పుడు ఉప ఎన్నికలు కానివ్వండి, 14 ఎన్నికలు కానివ్వండి, 19 ఎన్నికలు కానివ్వండి, గెలుపు ఓటములు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోరాడే సత్తా ఉన్న ఒక నాయకుడు. అది ముందు రాజకీయంలో ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అది. నేను కూడా గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి ఇంత సన్నిహితంగా ఆలోచించి, ఇంత లోతుగా ఆలోచించి ఈ పథకాలైతే పేదవాడికి సంతృప్తి చెందుతాయని ఆలోచించిన ముఖ్యమంత్రి నేను నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చూడలేదు. నేను మీకు అందరికీ తెలుసు, నేను దివంగత నేత నేదురుమల జనార్దన్ రెడ్డి గారి శిష్యుడిని. ఆయన గొప్ప నాయకుడే. ఆయన చాలా అభివృద్ధి పరంగా ఎక్కడ కూడా తుంటుపడకూడదని, పారిశ్రామిక రంగాన్ని కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ, అన్ని రంగాలను కూడా మరి అత్యంత వేగంగా తీసుకొని పోతూ ఈరోజు దేశంలోనే అన్ని రంగాలలో అటు కాగ్ రిపోర్ట్ ఇచ్చినా, ప్రపంచ బ్యాంక్ నివేదికలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా అన్ని రంగాలలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగ్రప్రాధాన్యం దూసుకొని పోతుందని మరి ఆ నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఎవరో ఆ గూడూరు పెద్ద మసీదు వీధిలోని మొహరం నెల ప్రారంభమైన 7వ రోజు సందర్భంగా పీర్ల చావడి వద్ద నుండి సయ్యద్ హుసేనీ ఉత్సవాన్ని తప్పెట్లు, పూల అలంకరణలతో పుర వీధుల్లో నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ అగ్నిగుండ ప్రవేశం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు.
ఈరోజు 7వ రోజు ఇమాం అలీ హుసేన్ గారి ఊరేగింపు జరిగింది. 28వ తారీఖు గుండం తొక్కపడును, 29వ తారీఖు పెద్ద పీర్లు మొత్తం ఊరేగింపు ఉండును. ఆ రోజు షహాదత్ అంటారు. ఇందులో పాల్గొని భక్తులకి విజ్ఞప్తి కోసం ఇందులో సందర్భంగా ఊరు ప్రజలందరూ ఇచ్చేసి హజరత్ కుప్పకు పాత్రలు కావాలని ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ టీవీ న్యూస్.